హాయ్ అండి, వెల్కమ్ టు మిస్ అమ్మ వరల్డ్. పడమటి సముద్ర తీరాన అనేక వేల ఏళ్ల క్రితం ఒక గ్రామంలో గ్రామ పెద్దకు ఒక కొడుకు కలిగాడు. వాడికి లలితుడు అనే పేరు పెట్టుకున్నారు. లలితుడు పసితనం నుంచి కూడా అసాధారణమైన తెలివితేటలు ప్రదర్శించి తన ఈడు పిల్లల చదువులతో మించిపోయి గ్రామంలో ఉండేవారందరికీ ప్రీతిపాత్రుడయ్యాడు. అలాంటి లలితుడు 7 ఏళ్లు నిండుతాయనగా ఒకనాడు ఎవరికీ తెలియకుండా అదృశ్యమయ్యాడు. ఒక ఏడాది పాటు గ్రామ ప్రజలంతా వెతికినా లలితుడేమైనది కూడా తెలియలేదు. అందుచేత వాడు మరి కనిపించడని నిర్ధారణ చేసుకున్నారు. ఆ గ్రామంలోనే అందరికీ స్నేహపాత్రుడైన కమ్మరి ఒకడు ఉండేవాడు. అతని పేరు వైభారుడు. కొడవళ్ళు, గొడ్డలు, పారలు, బండి ఇరుసులు చెయ్యటంలో అతని పనితనం గొప్పది. ఇంతేగాక వైభారుడి కళలకు అర్థాలు చెప్పటంలో ఘటికుడు. ఊళ్ళో ఎవరికి ఏమంత కళ వచ్చినా దానికి అర్థం చెప్పించుకోవడానికి ముందుగా కమ్మరి దగ్గరికే వచ్చేవారు. ఊర్లో సంబరాలు జరిగినప్పుడు వైభారుడు లేకపోతే అవి రక్తి కట్టేవి కావు. లలితుడు మాయమై 7 ఏళ్లు గడిచింది. ఒక రాత్రి కమ్మరికి ఆ కుర్రవాడు కలలో వచ్చాడు. వాడొక తెల్ల గుర్రాన్ని ఎక్కి ఉన్నాడు. వాడు కమ్మరితో, ఇంతకాలము నేను జంబుకాసురుడి నౌకరుగా ఉన్నాను. నా నౌకరికి గడువు తీరిపోయింది. నీవు వచ్చి నన్ను తీసుకుపోవాలి. నేనుంటున్నది రాక్షసి కొండలో అన్నాడు. ఇదంతా కలలాగుందే, నిజమని ఎట్లా నమ్మటం అని కమ్మరి తెలివిగా లలితుడిని అడిగాడు కలలోనే. ఇదే నీకు గుర్తు అన్నాడు లలితుడు. కుర్రవాడు ఆ మాట అంటుండగానే వాడెక్కిన తెల్లగుర్రం ముందు కాలెత్తి కమ్మరి నుదుటి మీద తన్నింది. ఆ దెబ్బకు వైభారుడు నిద్రలేచి కూర్చుని ముఖం తడుముకున్నాడు. నుదురు ఇంకా తీపు పెడుతూనే ఉంది. అద్దంలో చూసుకుంటే నుదుటి మీద గుర్రం గిట్ట గుర్తు కనిపించింది. అందరి కళలకు అర్థాలు చెప్పాడు కానీ కమ్మరికి తన కళ అర్థం కాలేదు. సముద్రానికి కొంచెం లోపలిగా ఒక కొండ ఉన్నమాట నిజమే. దాని కింద నుంచి పైకి రాళ్ళు మెట్లలాగా పేర్చి ఉన్నాయి. అయితే వాటిని మానవ మాతృలెవరూ మెట్లులాగా ఉపయోగించలేరు. కాలు ఎత్తి సులువుగా ఇళ్ల కప్పల మీద పెట్టగలిగిన రాక్షసులు నిజంగా ఉంటే వాళ్ళు ఆ మెట్లను ఎక్కి వెళ్ళవచ్చు. అందుచేతనే అందరూ వాటిని రాక్షసి మెట్లు అనేవారు. ఏనాడో ద్వాపర యుగంలో జంబుకాసురుడు వాడి అనుచరులను వాటిని మెట్లుగా ఉపయోగించి కొండపైకి వెళ్లారని, కొండ దిగువ మెట్ల నుంచి సముద్ర తీరానికి 1 అంగుళం వచ్చేవారని చెప్పుకునేవారు. మామూలు మనుషులు నీటి మధ్య ఉన్న ఆ కొండను చేరుకోవాలంటే తెప్పల మీద వెళ్ళాలి. కమ్మరి వైభావరుడు తనకు వచ్చిన కళను పూర్తిగా నమ్మటానికి సాధ్యమైతే రాక్షసుల నౌకిరి నుంచి లలితుణ్ణి కాపాడటానికి నిశ్చయించుకున్నాడు. కుర్రవాణ్ణి కాపాడటం సాధ్యం కాకపోయినా కనీసం కలలో నిజం ఏ పాటి ఉన్నది తెలుసుకున్నట్టన్నా అవుతుంది. అతను సాయంకాలం దాకా ఆగి ఇంటి నుంచి బయలుదేరాడు. బయలుదేరేటప్పుడు ఎందుకైనా మంచిదని ఒక నాగటి కర్రు చువ్వ వెంట తీసుకున్నాడు. అతను తిన్నగా తన స్నేహితుడైన పల్లెవాడి వద్దకు వెళ్ళి వాడితో తన కళ గురించి, తాను తలపెట్టిన పని గురించి చెప్పాడు. అంతా విని పల్లెవాడు, సరే, కొండ చేరాలంటే నా తెప్ప ఉన్నది, నేనే స్వయంగా నిన్నక్కడికి చేర్చుతాను అన్నాడు. ఇద్దరూ పల్లెవాడింట్లో భోజనం చేసి తెప్ప మీద బయలుదేరారు. చీకటి రాత్రి. సముద్రం ప్రశాంతంగా ఉన్నది. ఆకాశం నిర్మలగా ఉన్నది. కమ్మరికి తానొక భయంకరమైన పని మీద పోతున్నట్టు కూడా అనిపించలేదు. కొంతసేపటికి తెప్ప కొండను సమీపించి రాక్షసుని మెట్లను చేరుకున్నది. ఇంతవరకు కమ్మరికి ఏం చేయాలో తెలిసింది కానీ ఇంకా చేసేదేమిటో తెలియలేదు. రాక్షసులు నిజంగా ఉంటే కొండ లోపల ఉంటారు. కొండ లోపలికి పోవటానికి ద్వారం అంటూ ఏమీ లేదు. ఒక మాయాద్వారం ఉంటుందని, అది సరిగ్గా నడిరాత్రి తెలుసుకుంటుందని ఒక వాడుక ఉన్నది. అది నిజమో అబద్ధమో తెలియదు. ఏదో కలను నమ్మి ఇలా వచ్చాం కదా, మనకన్నా మూర్ఖులు ఎవరైనా ఉంటారా అన్నాడు కమ్మరి తన మిత్రుడితో. ఆ సంగతి నీకే తెలియాలి అన్నాడు పల్లెవాడు. సరిగా అదే సమయానికి కొండ దిగువన నీటి మట్టానికి సమంగా కొండ మధ్య అస్పష్టంగా ఏదో కాంతి కనిపించింది. ఆ కాంతిలో కమ్మరికి ఒక విశాలమైన గుహమొహం పొడగట్టింది. అతను తన కర్ర చువ్వ భుజాన్ని పెట్టుకుని ధైర్యంగా ఆ గుహకేసి వెళ్ళాడు. దగ్గరికి పోయి చూస్తే గుహ స్పష్టంగానే తెలుస్తున్నది. కానీ భయంకరంగాను భ్రమను పుట్టించేదిగాను ఉన్నది. అందులో మనిషి ముఖాల భాగాలు ఒకదాన్ని చేర్చినట్టుగా, ఒకదానిలో ఒకటి దూర్చినట్టుగా ఉన్నాయి. ఆ ఆకారాల కేసు చూస్తున్న కొద్దీ భయం ఎక్కువయ్యేటట్టు కనిపించి కమ్మరి గుహలోపలికి ప్రవేశించాడు. గుహద్వారం వద్ద ఉన్న కాంతి లోపల లేదు. అక్కడ చీకటి. దానికి తోడు గుహ అనేక మెలికలు తిరిగింది. తడుముకుంటూ ఆ మెలికల వెంబడి కొద్ది దూరం వెళ్ళేసరికి కన్ను పొడుచుకున్నా కనపడని చీకటి. ఈ గుహలోకి ఇంకొంచెం దూరం వెళ్ళానంటే తిరిగి బయటకు రావడం అసంభవం.
అందుచేత వెనక్కి వెళ్ళటమే క్షేమం అని అతను అనుకునే సమయానికి వెనక నుంచి ధబేలమని పెద్ద చప్పుడు వినిపించింది. గుహద్వారం మళ్ళీ మూసుకుని ఉంటుందని, చచ్చినా బతికినా ముందుకు వెళ్ళటమే పౌరుషమని అనుకుని అతను ముందుకి చూశాడు. దూరాన్ని ఎక్కడో మినుకు మినుకుమంటూ నక్షత్రం లాంటి దీపం కనబడింది. కమ్మరి ఆ దీపం కనిపించిన దిక్కుగా నడవసాగాడు. ఇప్పుడు దారి సాఫీగా, మెలికలేమీ లేకుండా ఉంది. అతను చాలా దూరం నడిచి ఒక విశాలమైన ఆవరణ చేరుకున్నాడు. దాని రాతి కప్ప నుంచి ఒకే ఒక దీపం వెలుగుతున్నది. దాని కిందగా ఒక పెద్ద రాతి బల్ల ఉన్నది. ఆ బల్ల చుట్టూ తాటి ప్రమాణం గల రాక్షసులు చాలామంది మౌనంగా నిశ్చలంగా కూర్చుని ఉన్నారు. వాళ్లను చూస్తూనే కమ్మరికి గుండె ఆగిపోయినట్లయింది. రాక్షసులందరిలోకి ముఖ్యుడిలాగా కనిపించిన వాడు కమ్మరిని చూసి ఉరుములాంటి పెద్ద గొంతుతో ఏం కావాలి అని అడిగాడు. ఆ గొంతు విని కమ్మరి శరీరంలోని రక్తం అంతా నీరుగా మారిపోయినట్లయింది. అయినా అతను ధైర్యంగా, లలితుణ్ణి తీసుకుపోవచ్చాను, వాడికి నౌకరి గడుపు అయిపోయిందట అన్నాడు. ఎవరు పంపారు నిన్ను అని పెద్ద రాక్షసుడు మళ్ళీ అడిగాడు. నా అంతట నేనే బయలుదేరి వచ్చాను అన్నాడు కమ్మరి. అయితే నా నౌకరు కుర్రవాళ్ళు వాడిని గుర్తుపట్టి తీసుకుపో. గుర్తుపట్టలేకపోతే నువ్వు ప్రాణాలతో బయటికి పోవు, నా వెంటరా అంటూ పెద్ద రాక్షసుడు లోపల ఉండే మరొక విశాలమైన చావడిలోకి దారి తీశాడు. ఆ చావట్లో చాలా దీపాలున్నాయి. 100 కొద్దీ కుర్రవాళ్ళున్నారు. ఎవరి వయసు 7 ఏళ్లు మించినట్టుగా కనబడలేదు. అందరూ ఒకే రకమైన ఆకుపచ్చ దుస్తులు ధరించి ఉన్నారు. కమ్మరి, వైభారుడికి వారిలో లలితుడెవరో కనుక్కోవటం ఎట్లాగో కొంచెం కూడా తెలియరాలేదు. లలితుణ్ణి పోల్చుకుని తీసుకుపో, నీకు ఒకటే అవకాశం ఇస్తాను, రెండో అవకాశం అంటూ ఉండదు, గుర్తుంచుకో అన్నాడు రాక్షసుడు. కమ్మరి కుర్రవాళ్ళందరినీ జాగ్రత్తగా గమనిస్తూ ఆ చివరి నుంచి ఈ చివరి వరకు నడిచాడు. లలితుణ్ణి గుర్తించటం తనకెంత మాత్రమూ సాధ్యం కాదని తేలిపోయింది. అతను రాక్షసుణ్ణి కొంచెం మంచి చేసుకుందామని, ఈ పని వాళ్ళు ఎంతో కాలంగా మంచి గాలి ఎండ ఎరగకపోయినా ఎంత ఆరోగ్యంగా ఉన్నారు, మీరు వాళ్ళని ఎంతో బాగా చూసుకుంటున్నారన్నమాట అన్నాడు. అది నిజం, నువ్వు బాగానే కనిపెట్టావు, ఏది చెయ్య అంటూ రాక్షసుడు చెయ్యి చాచాడు. ఆ చేతిని చూడగానే కమ్మరికి కంపరం పుట్టి తన చేతిలో ఉన్న కర్ర చువ్వ అందించాడు. రాక్షసుడు దాన్ని తన చేతికి దారం చుట్టినట్టు చుట్టుకున్నాడు. అది చూడగానే కుర్రవాళ్ళందరూ విరగబడి నవ్వసాగారు. కమ్మరి చప్పున ఆ నవ్వే కుర్రవాళ్ళందరినీ కలయజూశారు. వారిలో నవ్వని ముఖం ఒకటి కనబడింది. కమ్మరివాడి భుజం మీద చెయ్యి వేసి, ఇదిగో లలితుడు, తీసుకుపోవటానికి అనుమతి ఇవ్వండి అని రాక్షసుడితో అన్నాడు. మరుక్షణమే దీపాలన్నీ మాయమైపోయాయి. గాఢాంధకారం, పెద్ద పెద్ద కొండరాళ్లు పడిపోతున్న చప్పుడు వినిపించింది. ఆ బీభత్సంలో కూడా కమ్మరి తాను తాకిన కుర్రవాణ్ణి తన చేతుల్లోకే ఎత్తుకున్నాడు. అంతలోనే అతనికి స్పృహ తప్పిపోయింది. అతనికి తిరిగి స్పృహ వచ్చేసరికి అతను రాక్షసి మెట్ల పై భాగాన ఉన్నాడు. కుర్రవాడు అతని చేతుల్లోనే ఉన్నాడు. అప్పుడే తూర్పు తెల్లవారుతున్నది. అక్కడి నుంచి అతను ఎంతో శ్రమపడి కుర్రవాణ్ణి తల్లిదండ్రులకు చేర్చాడు. లలితుడు తిరిగి దొరకటము, అందుకోసం వైభారుడు పడ్డ శ్రమ కథలు కట్టి ఆ చుట్టుపక్కల వాళ్ళు ఎంతో కాలం చెప్పుకున్నారు. కథ కంచికి మనమింటికి. ఈ కథలను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.